అందరికీ వందనాలండి. మరి ఈరోజు వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే కనుక, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఇక్కడ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అంటే ఈరోజు చాలామంది కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేంటండి అంటే కనుక ఇక్కడ విత్తటం అనగానే మనం దేనికి పోల్చుకుంటాము అంటే కనుక వాక్యానికి పోల్చుకుంటున్న వారిగా ఉంటున్నాం, అవునా? కానీ ఈరోజు మరొక కోణంలో మనం దీన్ని చూద్దాం. ఎలా అంటే కనుక ఒకరినొకరు మోసపుచ్చుకుంటాం అంటే కనుక వీరి జీవితంలో ఉన్న పాపక్రియలు, హేయక్రియలు విడిచిపెట్టకుండా, అక్రమము, అన్యాయము ఇవేమి విడిచిపెట్టకుండా కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారుగా ఉన్నారు. మరి అంటే భార్యకు తెలియకుండా భర్తను మోసం చేస్తున్న భార్య, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను అన్యాయం చేయడం, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను అన్యాయం చేయడం, ఇలా ఒక రకమైన మోసక్రియలో ఈరోజు సమాజం ఒకరినొకరు మోసం చేసుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. కానీ నిజమే, నువ్వు మోసం చేస్తున్న విషయం నీ భార్యకు తెలియకపోవచ్చేమో, లేకపోతే నీ భర్తను మోసం చేస్తున్న విషయం నీ భర్తకు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను నన్ను కూడా ఏకరీతిగా చూచుచున్నవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అంటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చేమో, మనుషుల్ని మబ్బు పెట్టొచ్చేమో, మనుషుల్ని కప్పుపుచ్చొచ్చేమో, కానీ ఎవరిని మబ్బు పెట్టలేవు, నువ్వు దేవుణ్ణి మబ్బు పెట్టలేవు. కాబట్టి నువ్వు విత్తిన ప్రతి దాన్ని పంట కోయక నువ్వు మానవు, అంతే కదా? ఏం విత్తితే అదే కోస్తాము అన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే గురుగులు విత్తితే గోధుమలు కోస్తామా, గోధుమలు విత్తే గురుగులు కోస్తామా? లేదు, ఏది విత్తితే అదే కోస్తాం. నువ్వు ఈరోజు అక్రమం విత్తావా, అక్రమం అనే పంటనే నువ్వు కోస్తావు. లేక నువ్వు యథార్థత లేకుండా విత్తావా, ఆ యథార్థత లేని పంటనే నువ్వు కోస్తావు. పాపాన్ని నువ్వు విత్తావా, ఆ పాపాన్ని నువ్వు కోస్తావు. కాబట్టి ఏది విత్తితే అదే కోస్తావు. కాబట్టి మోసపోకుడి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేవుడు దయగల వారి పట్ల దయ చూపించును, వికటం ఇక్కడ ఒక మాట ఉంటుంది, దయగలిగే వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంట? దయ చూపించడం, గర్విష్ఠుల యొక్క వికటం చూపును. ఆ మాట మనకు 18వ కీర్తన గ్రంథం 18వ సంకీర్తనలో మనకు ఆ మాట కనిపిస్తుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. 18వ సంకీర్తన 25వ వచనం చూసుకున్నట్లయితే, దయగల వారి ఎడల నీవు దయ చూపించదు, యథార్థవంతుడి ఎడల యథార్థవంతుడిగా ఉండవు. దయగల వారి పట్ల ఏం చేస్తున్నావంట? ఆయన ఏం చేస్తున్నాడంట? దయ చూపిస్తున్నాడు. యథార్థవంతులు ఎడల యథార్థవంతులుగానే ఆయన ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా, అంటే నువ్వు దేన్ని బట్టి కొలుస్తున్నావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. కాబట్టి ఏం విత్తుతున్నావో అదే పంట కోయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ విత్తుట, కోయుట అనే వాటి గురించి ఒక 5 పాయింట్స్ మనం నేర్చుకుందాం. ఏంటి ఆ 5 పాయింట్స్ అంటే కనుక, ఇక్కడ పంట కోయాలి అంటే మొదట ఏం చేయాలి? విత్తాలి, అవునా? కోయాలి అంటే విత్తాలి. రెండవది, విత్తావా కోయక తప్పదు.
విత్తేసావా, కోస్తావు. అవునా? అలాగే 4వదిగా ఏంటి అంటే, నువ్వు అజ్ఞానంతో విత్తావా, పంట కోయక తప్పదు. 5వదిగా నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా కోసే పరిస్థితి ఉంటుంది. అర్థం అవ్వలేదా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా? నేను మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పంట కోయాలి అంటే మొదట ఏం చేయాలి? విత్తాలి. కోయాలి అంటే విత్తాలి. 2వది విత్తావా, కోయాలి. 3వది విత్తేసావా, కోయాల్సిందే. 4వది అజ్ఞానంతో విత్తిన పంట కోయాలి. విత్తిన దానికంటే ఎక్కువగానే కోయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ 5 పాయింట్స్కి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వ జీవితాలని మనం పోల్చుకున్నట్లయితే కనుక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా తోటలో అవ్వని ఆదాముని సృజించిన తర్వాత ఏదైనా తోటలో వారు సమస్తాన్ని సిద్ధపరచుకొని వారికి కావలసిన ఆహారం వాళ్ళు నచ్చింది తినడమే. ప్రతి దానిపైన దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి. కానీ ఒకదాని మీద మాత్రం ఆయన ఆ దరిదాపులకు కూడా వెళ్ళొద్దు అన్నట్లుగా హెచ్చరించాడు. ఒక్కదాని విషయంలో ఏంటి? ఒక పండు సేద్యపరిచిన ప్రతిదాన్ని వాళ్ళకి తినే హక్కు ఉంది, కానీ ఈ పండు మాత్రం మీరు తినొద్దు. ఇది మంచి చెడులు తెలిసే ఫలవృక్షము కాబట్టి దీని జోలికి మాత్రము మీరు వెళ్ళొద్దు, దీన్ని మాత్రం మీరు తినొద్దు అన్నారు. అవునా? తోటను సేద్యపరచుకోవడం, వాళ్ళు తినడం. కానీ ఇక్కడ మొదటిది కోయాలి అంటే విత్తాలి కదా, సేద్యపరుస్తూ ఉన్నారు. 2వది ఏం చేయండి? ఏంటి? నువ్వు విత్తినా కోస్తావు, అది నువ్వు విత్తిందే కోస్తావు. పండు తిన్నారా చేస్తారో అన్నారు. 3వది తినేసారా చావు తప్పదు. 4వది ఇక్కడ అజ్ఞానంతో తిన్నాను ప్రభువా, నువ్వు ఇచ్చిన సీన్ బట్టే తిన్నాను ప్రభువా అన్నా సరే చావక తప్పదు. అలాగే 5వదిగా విత్తిన దానికంటే ఎక్కువగా కోస్తారు. ఏం విత్తారు వీళ్ళు అంటే గనక, వీళ్ళు ఏదైనా తోటలో సేద్యపరిచిన ఏదైనా తోటలో ఉన్నంతసేపు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వన్స్ బయటకు వచ్చాక చాలా పంట పండించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పటి వరకు వారు పంట పండడానికి అన్ని సానుకూలంగా స్పందించిన ప్రకృతి ఒకేసారి వీళ్ళకి ఏమైంది? రివర్స్ అయ్యింది. అవ్వ ప్రసవ వేదనలతో బిడ్డలో కనడం మొదలుపెట్టింది. ఇలా వారు చేసిన దాన్ని బట్టి వారు పరిణామాలు పొందక మానలేదు. అవునా? ఈరోజు మనం కూడా ఇదే రకమైన ఆలోచన ధోరణులతో ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ నువ్వు కష్టపడిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాను అంటుంటే మనం ఏం చేస్తున్నాము అంటే కనుక, ప్రభువా పక్క వాళ్ళకి అది ఉంది నా దగ్గర లేదు, లేకపోతే ఇది ఉంది వాళ్ళ దగ్గర నా దగ్గర ఇది లేదు. నిజమే, నీకు ఆశ ఉంది, నువ్వు ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో నీ కుటుంబంలో ఏది కావాలనో ఒక కలిగిన ఆశను నువ్వు కలిగి ఉన్నావు. కానీ దాని అనుగుణంగా నువ్వేం చేయాలి? అడుగులు వేయగలగాలి. దాని నిమిత్తం నువ్వేం చేయాలి? కష్టపడాలి. కానీ కష్టపడడానికి ఇష్టపడకుండా, లేకపోతే దాని నిమిత్తం దానికి అవసరమైన పనులు చేయడానికి ఇష్టపడకుండా, కానీ పక్కవారిది ఉన్నదే నువ్వు లాక్కోవడానికో లేకపోతే ఆక్రమించుకోవడానికో అన్యాయం చేయడానికో ప్రయత్నం చేస్తే అది నీ దగ్గరికి వచ్చినా నీకు ఉపయోగం లేదు. కానీ దానితో పాటు అనేక పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మన జీవితంలో తలెత్తుతుంది. అందుకే సామెతల గ్రంథము 14:23 ఒక మాట ఉంటుంది, ఒట్టి మాటలు లేమిడికి కారణము. అవును, ఒట్టి మాటలు మాట్లాడేవారుగా మనం ఉండకూడదు. కష్టపడి పని చేయడానికి, కష్టపడి దాన్ని విత్తడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు దేన్నైతే ఆశిస్తున్నావో, దేని నిమిత్తమైతే ఆశపడుతున్నావో, ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో దాని అనుగుణంగా కష్టపడి అడుగులు వేయడం మనం నేర్చుకోవాలి. అవును, ఏదైతే విత్తుతున్నామో దాన్నే కోస్తాము. ఒకవేళ నువ్వు అక్రమంగా సంపాదించావా, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందక మానదు.
అది దానికి పంట అక్రమంతో కూడిన విత్తితే అక్రమంతో కూడిన పంటే నువ్వు కోస్తావు. దానివల్ల నీకు ఉపయోగం లేదు, నీ బిడ్డలకి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఇతరులపై ఆశించేదిగా కాదు, ఇతరులపై లాక్కోవడానికి ప్రయత్నం చేసేవారిగా కాదు, మనకిచ్చిన పనిని మనం జాగ్రత్తగా చేసేవారిగా మనం ఉండగలగాలి. ఇక్కడ మొదటిది ఏంటంటే, కోయాలి అంటే ఏం చేయాలంట? విత్తాలి. ఎలా విత్తాలి అంటే కనుక చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అపోస్తుడైన పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నారనమాట. ఏంటి ఆ మాటలంట? కొంచెంగా విత్తువాడంట ఏం చేస్తాడు? కొంచెంగానే పంట కోస్తాడంట. విస్తారంగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడంట. అలాగే ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇదే గలతీలు రాసిన పత్రికలో 7వ వచనం చదివాం కదా మనం ఇందాక. 8వ వచనం కూడా చూసుకున్నట్లయితే చూడండి, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవమును పంట కోయును. అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏం పంటకు వస్తాడంట? క్షయమైపోయిన పంటకు వస్తాడంట. ఆత్మానుసారంగా విత్తువాడు జీవమును పంటకు వస్తారు, ఆత్మ సంబంధమైన పంటకు వస్తారంట. ఈరోజు మన శరీర కార్యాలను జయించలేకుండా నువ్వే పంట కోయాలన్నా ఏమి విత్తాలన్నా కూడా దానికి సంబంధించిన పంటనే నువ్వు కోస్తావు. నీ శరీర ఏచ్ఛలను నువ్వు జయించకుండా గనక వాటితో నువ్వేం విత్తినా కూడా క్షయమైన పంటే నీకు లభిస్తూ ఉంటుంది. మరి ఆత్మ సంబంధమైన పంటను నువ్వు కోయగలగాలి అంటే గనక నీలో ఆత్మ పని చేయగలగాలి. కాబట్టి ఇక్కడ అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నారనమాట. ఏమంటున్నారంట? కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైన పంటకు వస్తాడు. మరి ఈరోజు మనం ఎలా విత్తుతున్నాం, ఏం విత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నది కూడా మనం సరి చూసుకోగలగాలి. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే కనుక, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అంటే వీరి యొక్క పాప జీవితాన్ని లేకపోతే అక్రమంతో అన్యాయంతో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయకుండా వాటిని కప్పుపుచ్చుకుంటూ వాటితో విత్తి సమృద్ధికరమైన పంట కోయాలని ఆశపడుతున్న వారిగా ఈరోజు అనేక మంది ఉన్నారు. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంట? నువ్వు కొంచెంగా ఇత్తావా కొంచానికి పంటకు వస్తావు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తావు. కానీ కొంచెంగా విత్తి సమృద్ధికరమైన పంట కావాలి ప్రభువా అని మనం అడిగేవారుగా ఈరోజు ఉంటున్నామేమో. కాబట్టి ఒక్కసారి మనం సరి చూసుకోవాలి. అలాగే ఏం విత్తుతున్నామో అన్నది కూడా సరి చూసుకోగలగాలి. నువ్వు విత్తిన దాన్ని బట్టే పంట కోస్తావు అంటున్నాడు. ఈరోజు మరి నీ కుటుంబంలో ఏం విత్తుతున్నావు, నీ బిడ్డల హృదయంలో ఏం విత్తుతున్నావు, సమాజంలో నీ గురించి సాక్ష్యం ఏం విత్తబడింది. కాబట్టి సరి చూసుకుని ఏం విత్తామో అది కోస్తామన్న జ్ఞానంలోకి మనం నడిపింపబడేవారుగా, విత్తే వాటి విషయంలో జాగ్రత్త పడేవారుగా మనం ఉండగలగాలి. కాబట్టి సమృద్ధికరమైన పంట కోయాలంటే నువ్వు సమృద్ధిగానే విత్తాలి. అది ఏం విత్తుతున్నావో సరి చూసుకుని విత్తగలగాలి. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. రెండోది ఏంటంట? నువ్వు విత్తితే కోస్తావు. అవునా? రెండో పాయింట్ ఏంటి? నువ్వు విత్తితే కోస్తావు. కాబట్టి ఆ విత్తినది ఏమై ఉన్నదో కూడా చూసుకోగలగాలి. ఇక్కడ ఏం విత్తారంట వేరు? ఇక్కడ చూడండి 8వ వచనంలో, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అక్రమమును దున్ని కీడును విత్తారంట. ఇప్పుడు పంట ఏం కోస్తారు వీళ్ళు? దాన్నే కోస్తారు. పరులను ఆశించి అన్యాయం చేసి సంపాదించి కూడబెట్టింది దాది ఏం కోరుతుంది నీ నుంచి?
శాపాన్నే కోరుతుంది. అది నిన్ను నశింప చేయడానికి చూస్తుంది. అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి చూడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం విత్తుతున్నామో లేకపోతే ఏం కోస్తున్నామో కూడా చూసుకోగలగాలి. అక్రమం విత్తిన వారంట దేనికి వస్తున్నారంట వీళ్ళు, కీడును విత్తువారు దానినే కోయరు, అక్రమమును దున్నుతున్నారంట. అక్రమమును దున్ని కీడును విత్తుతున్న వారుగా ఉన్నారు. మరి నువ్వేం విత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఏం విత్తడానికి నువ్వు చూస్తున్నావు? అలాగే ఇంకొక మాట ఉంది చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఇక్కడ మూడోది, విత్తావా కోయక తప్పదు. ఏంటంట మూడోది, విత్తావా కోయక తప్పదు. కాబట్టి ఏం విత్తాము అన్నది కూడా చూసుకోగలగాలి. వీళ్ళు ఏం విత్తారంట, పాపమును విత్తారంట. ఆ పాపమే వీళ్ళని ఏం చేస్తుందంట, పట్టుకుంటుందంట. ఈరోజు మరి నువ్వేమి విత్తుతున్నావు? ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఈ పాపముతో దీన్ని విడిచిపెట్టకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నామేమో, కానీ ఆ పాపమే ఒకరోజు ఏం చేస్తుందంట, పట్టుకుంటుంది. అయితే 3వ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే కనుక, విత్తావా కోయక తప్పదు. అది సంఖ్యాకాండము 32వ అధ్యాయం చూసుకున్నట్లయితే 23వ వచనం చూసినట్లయితే, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి అన్న. ఏం చేస్తుందంట, విత్తావా కోయక తప్పదు. మనం ఏదైతే విత్తామో అది మనల్ని ఏం చేస్తుందంట, పట్టుకుంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, పాపము వీరిని, మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనడి అంటుంది. అంటే ఒకవేళ మనం పాపము విత్తితే ఆ పాపాన్ని మనం కోయక తప్పదు. ఈరోజు ఎటువంటి పాపాన్ని విత్తేవారుగా ఉన్నారు, ఎలా పాపాన్ని విత్తుతున్నారు అంటే కనుక, అనేక రకాలుగా పాపాన్ని విత్తుతున్న వారుగా ఉంటున్నారు. చూపుతో కూడా పాపాన్ని విత్తేవారుగా ఈరోజు అనేక మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, ఆ పాపమే పట్టుకుంటుంది. ఒకవేళ పాపాన్ని విత్తితే ఆ పాపమనే పంటే మనం కోస్తాము. అది నాశనాన్ని, శిప్తాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఆదాము అవ్వ విషయంలోకి వచ్చేటప్పటికి అదే జరిగింది. ఇక్కడ దేవుడు ఆజ్ఞ పెట్టాడు వాళ్ళకి. ఏమని ఆజ్ఞ పెట్టాడు, మీరు సమస్తాన్ని సేద్యపరచండి, సేద్యపరిచిన ప్రతిదాన్ని మీరు ఆహారంగా భుజించవచ్చు, కానీ ఒక పండు మాత్రం మీరు భుజించడానికి వీలు లేదు అన్న. కానీ వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. అవునా? పాపమును చేసిన వారు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా? ఆ పాపను, దేవుడు పెట్టిన ఆజ్ఞను వీరు మీరి ఆ పాపము చేసిన వారుగా ఉన్నారు. ఇప్పుడు పండు వీరేం చేశారు, తినేశారు. ఇప్పుడు పండు తినేసిన తర్వాత ఏమొచ్చింది, వెంటనే మరణం రాలేదు, కానీ భూమి మీదకి మాత్రం ఏమొచ్చింది, మరణం వచ్చింది. అవునా? తిన్నావా చావక తప్పదు. కాబట్టి నువ్వేం విత్తావో అది కొయ్యక మానవు. కాబట్టి ఏం విత్తుతున్నామన్నది జాగ్రత్తగా చూసుకోగలగాలి. అలాగే 4వ పాయింట్ దగ్గరకు చూసేటప్పటికి, అజ్ఞానంతో విత్తావా కోయక తప్పదు. అవునా? ఏంటంట, అజ్ఞానంతో విత్తినా కోయక తప్పదు. ఇక్కడ అజ్ఞానంతో విత్తడం అంటే గనక, ఇక్కడ రోజు కూడా ఆదాము అవ్వతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే సందర్భం మనకు అక్కడ ఏదైనా తోటలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకరోజు దేవుడు ఆదాము గారితో అవ్వతో మాట్లాడడానికి వస్తే కనుక, ఒక రోజున ఆదాము ఎక్కడున్నావు అంటే గనక స్వరం వినిపిస్తుందా? వినిపించింది. ఎక్కడి నుంచి వినిపించింది? చెట్లు చాటు నుండి, పొదల చాటు నుండి ఆ స్వరం వినిపిస్తుంది. నేను ఇక్కడున్నాను ప్రభువా, నువ్వు ఎందుకు అక్కడున్నావు అంటే గనక, ఈ పరిస్థితికి రావడానికి నువ్విచ్చిన స్త్రీ వల్ల. ఏమైంది అంటే, నువ్విచ్చిన స్త్రీ నాకేం తీసుకొచ్చి పెట్టింది, పండును తీసుకొచ్చి పెట్టింది, అందుకే అది నేను తినేసాను. అది తినన దగ్గర నుంచి నా పరిస్థితి ఈ విధంగా మారింది అన్న. అంటే అజ్ఞానంతో తినేసాను ప్రభువా అని చెప్తున్నాడు. అవునా? కానీ అజ్ఞానంతో తిన్నప్పటికీ కూడా
దాని వెనకాల వచ్చిన పరిణామం వారు అనుభవించక తప్పదు. కాబట్టి నువ్వు అజ్ఞానంతో తిన్నా, అయోగ్యతతో తిన్నా, లేకపోతే నిర్లక్ష్యంతో నువ్వు చేసినప్పటికీ కూడా నువ్వు విత్తిన దాన్ని కోయక తప్పదు. విత్తేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ విత్తిన తర్వాత ఏది విత్తినప్పుడు కోయక మానవు. కాబట్టి విత్తే విషయంలో జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఇక్కడ అలాగే హోషేయ భక్తుడు కూడా అంటాడనమాట. హోషేయ, నా ప్రజలు అజ్ఞానంతో నశించిపోతున్నారు అంటున్నాడు. అంటే ఈరోజు చాలామంది కూడా అజ్ఞానంతో నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. నిజమే, దేవుడు ఆ మానవుణ్ణి జ్ఞానవంతులుగా తీశాడు. అవునా? అజ్ఞానంతో చేశాడా? జ్ఞానవంతులుగానే చేశాడు. అందుకే సమస్త సృష్టిని సృజించి దానిపైన అధికారిగా ఎవరిని పెట్టాడు? జ్ఞానంతో నింపిన ఆదామును వారిపైన అధికారిగా పెట్టాడు. అంటే వాటన్నిటికంటే జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఎవరున్నారు దేవుని దృష్టిలో? మానవుడు ఉన్నాడు. కానీ ఈరోజు నీ జ్ఞానం ఏ విధంగా మలుచుకుంటున్నావు? అజ్ఞానంగా నీవే మలుచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నా ఆ ద్వారానే మన జీవితంలో కనిపిస్తుంది. అజ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతున్న వారుగా ఉన్నాం. ఒకవేళ నీకు జ్ఞానం కావాలంటే, నీ జ్ఞానం కొద్దిగా ఉంటే నువ్వు ఎవరిని అడిగి పొందుకోగలగాలి? ఇక్కడ దావీదు కుమారుడు సమూయేలు అదే సొలొమోను అదే చేశాడనమాట. నేను ఈ రాజ్య పరిపాలన చేయాలంటే నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అన్నప్పుడు సొలొమోను ఎవరిని అడిగారు? దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు. దేవుడు జ్ఞానాన్ని దయచేసిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు అజ్ఞానంతో విత్తిన కోయక మానవు. కాబట్టి జ్ఞానముతో విత్తేవారుగా ఉండాలి. జ్ఞానంతో ఏం విత్తుతున్నాం అన్నది సరి చూసుకోగలగాలి. అలాగే 5వ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి, విత్తిన దానికంటే విస్తారంగా నువ్వు ఏం చేస్తావంట? కోస్తావు. విత్తిన దానికంటే ఎక్కువ కోస్తావు. ఏం కోస్తావు? విత్తింది కొంచెమే కదండి, ఇంకేం కోస్తామండి అనుకుంటున్నారేమో. విత్తిన దానికంటే ఎక్కువే కోయాల్సిన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. అది ఎలా అండి అంటే కనుక, ఇక్కడ ఆదాము అవ్వ సేద్యపరిచిన తర్వాత పండు తినేశారు. పండు తినేసిన తర్వాత వాళ్ళకి దాక్కున్న తర్వాత ఎందుకు దాగాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే, నువ్వు ఇచ్చిన స్త్రీ వల్ల నీ పండు తిన్నాను, అది మంచి చెడులు తెలియజేసే ఫలవృక్షం అని మేము తెలుసుకున్నాం, ఇది మేము దిగంబరులై అన్న విషయం అది మాకు తెలియజేసింది అని విషయం అంతా తెలియజేసిన తర్వాత వీళ్ళు ఏదైనా తోట నుండి వెలుపలికి వచ్చేసారు. అవునా? ఇప్పుడు వెలుపలికి వచ్చిన తర్వాత అంతకుముందు వీళ్ళు సేద్యపరుచుకున్న ఆహారం వీళ్ళు తిన్నారు. కానీ ఇప్పుడు సేద్యపరచడం వీలవుతుందా? ఇప్పుడు సేద్యపరుచుకుని కష్టపడి మీరు ఫలించి తినండి అంటున్నారు. అయితే ఈ కష్టపడడం అనే దగ్గరికి వచ్చేటప్పటికి, అప్పటి వరకు భూమి తన ఫలం ఇచ్చింది. ఇప్పుడు అది ఫలం ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు ఆదాముకి ఎదురయ్యాయి. ఏంటి, ఎలా కష్టపడ్డాడు అంటే కనుక, అప్పటి వరకు ఆ యొక్క ఫలించే ఆ మొక్కలకి, లేకపోతే వీళ్ళు ఏదైతే సేద్యపరిచారో దానికి వాటర్ అవసరం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే భూమి నుంచి ఉబికి ఆ వాటర్ అక్కడ వచ్చేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆ వాటర్ ఎంత కావాలో అంతకంట తక్కువైనా అయిపోతుంది, ఎక్కువైనా అయిపోతుంది. ఒక్కోసారి వరదల ద్వారా కూడా వచ్చి సేద్యపరిచిన పంట పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాటన్నిటి నుండి ఆ పంటని కాపాడుకోగలగాలి. అంతకుముందు వాటర్ ఎంతవరకు అవసరమే అంతవరకే వచ్చేది. ఇప్పుడు తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు, అన్నిటినీ చూసుకుని వాటికి పెట్టుకోగలగాలి. అంతకుముందు భూమి ఫలం మాత్రమే ఇచ్చేది సేద్యపరిచిన దాన్ని బట్టి. ఇప్పుడు తను అప్పటి వరకు ఎన్నడూ చూడని దాంట్లోంచి ఏమి వస్తున్నాయంట బయటికి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వస్తున్నాయి. వాటన్నిటి నుండి ఆ పంటను కాపాడుకోగలగాలి. ఇలా అలాగే అప్పటి వరకు తనకి అవసరమైన పైరుగాలిని మాత్రమే చూశాడేమో ఆదాము. కానీ ఇప్పుడు ఏ వాయువుని చూస్తున్నాడు? ప్రాణం తీసే సుడిగాళ్ళు వంటి వాయువులను కూడా చూస్తున్నారు. వాటి నుండి కూడా వారు సేద్యపరచడాన్ని కాపాడుకోగలగాలి. అలాగే అవ్వ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి, నువ్వు ప్రసవ వేదనతో బిడ్డల్ని కంటావు. అవునా?
ప్రసవ వేదన పడి బిడ్డలను కంటుంది స్త్రీ. అది ఎలాంటి పరిణామం? చాలా సంతోషంగా ఉంటుందా? బిడ్డను చూసిన తర్వాత సంతోషంగానే ఉంటుంది, కానీ ఆ వేదన చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఇలాంటి పరిణామాలన్నిటి పొందడానికి గల కారణం ఏంటి అంటే, ఆ రోజు దేవుని ఆజ్ఞను మీరడం వల్ల వచ్చిన పరిణామాలు. నువ్వు విత్తిన దానికంటే ఎక్కువే కోయాల్సిన పరిస్థితులు. వీటిని బట్టి, ఈ పరిణామాలను బట్టి. కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. విత్తిన దానికంటే ఎక్కువగానే కోసే పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. ఈ 5 పాయింట్స్లో చూసేటప్పటికి విత్తినది ఏదైనా సరే కోయక మానక తప్పట్లేదు మనకి, అవునా? మరి ఏం విత్తుతున్నాం అన్న విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై మనం ఉన్నాము. అయితే నువ్వు ఎలాంటి పరిణామాల్లో విత్తావో, ఏది విత్తావో, అక్రమాన్ని విత్తావో, అన్యాయాన్ని విత్తావో, లేకపోతే పాపాన్నే విత్తావో, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు, ఆ ప్రతిఫలం అనే పంటని నువ్వు కోయక మానవు. కాబట్టి ఒకరినొకరు మోసపుచ్చుకోకుండా, దేవుణ్ణి వెక్రింపబడకుండా విత్తిన దాన్నే నువ్వు, విత్తినది ఏ పంట అయినా నువ్వు కోస్తావన్నావు. కాబట్టి మోసపుచ్చుకునే వారిగా కాకుండా మనం ఒకరినొకరును దేవుని వాక్యం చేత కట్టబడిన వారుగా, వాక్యం విత్తబడిన వాక్యాన్ని ఫలింపబడిన రీతిగా, ఆత్మీయ ఆహారాన్ని బట్టి విత్తబడిన వారుగా, అదే మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, మన యొక్క చుట్టుపక్కల వారిలో అది మనం పంచిపెట్టే అట్టి కృపను కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు మాత్రమే సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైన పంటను కోస్తాడు. కొంచెముగా విత్తువాడు కొంచెమైన పంటనే కోస్తాడు. కాబట్టి మనల్ని సమృద్ధిగా విత్తేవారుగా ఆయన మనల్ని సూచించాడు. కాబట్టి సమృద్ధికరమైన పంటను కోయువారుగా మనం ఉండగలగాలి. అట్టి కృప దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి ఈ వాక్యం మన వేడుకల్లో దీవించబడును గాక. ఆమేన్. అలాగే విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, యేసయ్య, విత్తుట కోయుట అనే వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. ప్రభా, యేసయ్య, అవును తండ్రి, మేము ఒకరిని మోసపుచ్చుకుంటూ, ఒకరిని తండ్రి. ప్రభా, యేసయ్య, అవును తండ్రి, అన్యాయకరమైన పనులు చేస్తూ తండ్రి. ప్రభా, దేవుడు చూడట్లేదని మమ్మల్ని మేము మబ్బి పెట్టుకుంటూ తండ్రి. ప్రభా, అజ్ఞానం కలిగిన వ్యక్తులుగా తండ్రి జీవించుచున్న వారుగా మేము ఉన్నాం తండ్రి. ప్రభా, ఇతరుల పట్ల ఆశించిన దానిగా, ఇతరుల పట్ల ఆశ కలిగిన వారుగా తండ్రి. ప్రభా, అవును తండ్రి, వారు కలిగి ఉన్న దాన్ని అన్యాయంగా పొందుకునేటువంటి స్వభావాలను కలిగిన వారుగా మేము ఉన్నామేమో ప్రభా. యేసయ్య, అవును తండ్రి, నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా, నువ్వేదైతే విత్తుతావో అది కోస్తావు అంటున్నావు కదా ప్రభా. యేసయ్య, అవును తండ్రి, మేము విత్తే విషయంలో జాగ్రత్త వహించాలని, ఏది విత్తుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలని, ఏది విత్తాలో కూడా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. ప్రభా, అవును ప్రభా, ఇంతవరకు తండ్రి అజ్ఞానంతో, అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో విత్తామేమో ప్రభా. యేసయ్య, దానికి తగిన పంటనే మేము కోస్తున్నామేమో ప్రభా. యేసయ్య, కానీ ఇక నుంచి అయినా తండ్రి. ప్రభా, యేసయ్య, అవును తండ్రి, శరీరేచ్ఛమైన పంటను, అవును తండ్రి ప్రభా, కోసేవారుగా కాక తండ్రి. ప్రభా, ఆత్మ సంబంధంగా విత్తి తండ్రి, ఆత్మ సంబంధమైన పంటను మేము కోయేవారుగా ఉండడానికి నీ కృపను చూపమని అడుగుచున్నాము తండ్రి. ఆత్మ సంబంధమైన క్రియలు మాలో జరిగించమని అడుగుచున్నాము తండ్రి. వాక్యాన్ని బట్టి తండ్రి, మాలో హేయకరమైన వాటిని విడిచిపెట్టి తండ్రి. ప్రభా, యథార్థ హృదయంతో నిన్ను వెతికేవారుగా తండ్రి. ప్రభా, నీ కొరకు తండ్రి అట్టి స్థిరత్వాన్ని కలిగి, నీలో ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మేము నిలిచి అట్టి కృపను కలిగి మేము పొందుకునే అట్టి కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.